ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మరో 7 మంది జాడ కోసం రేయింబవళ్లు అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉందని కలెక్టర్ ఎస్పీ తెలిపారు. టీబీఎం పరికరాలను తొలగించి లోకోపైలట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటిని తోడిస్తున్నారు. నీటిలో మృతదేహాలను కనిపెట్టే యంత్రాలు, బురదలో అన్వేషించే పుష్ కెమెరాలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే, ప్రత్యేక జాగిలాలతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట శిథిలాలను తొలగిస్తే మళ్లీ సొరంగంపై కప్పు కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేరళ నుంచి మనం క్యాడవర్ డాగ్స్ తెప్పించినాము, జీపీఆర్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు 11 సెంట్రల్ ఏజెన్సీస్, ఒక 4 స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అట్లానే 4 ప్రైవేట్ ఏజెన్సీస్ అంతా కలిపి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆల్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడే రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా మన ఏ పాసిబిలిటీ ఉంది అదే మన అన్ని ఏజెన్సీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ హోప్ఫుల్గా మన ఇంకా మంచి రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఆల్ ఏజెన్సీస్ మన 24/7 పని చేస్తున్నారు. అండ్ ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఆఫీషియల్ సైడ్ నుంచి మీడియాకు ఇస్తాం. థ్యాంక్ యూ. క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసిన 2వ స్పాట్ సంబంధించి అప్డేట్ ఏమిటి? అక్కడ కూడా రెస్క్యూ నడుస్తుంది. ఒక టీం సింగరేణి నుంచి ఉన్న టీం, అదేవిధంగా ర్యాట్ మైనర్స్ టీం కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది. ఆ ప్లేస్లో కూడా డాగ్స్ కొంత ఏంటిదంటే అక్కడ అన్నట్టు గుర్తించాయి. అది కూడా రెస్క్యూ కంటిన్యూస్గా నడుస్తుంది. సో ఆ రెస్క్యూ జరిగిన తర్వాతనే మనం ఫర్దర్ డీటెయిల్స్ చెప్పగలుగుతాము. అది జిఎస్ఏ ఏం చెప్తుందంటే ఎట్ ద ఎండ్, సో అది ఇప్పుడే వెంచర్ కాకూడదు. సో ఇటు మనం ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామో అది ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 మీటర్స్ ఇటు సైడే ఉంది. అటు సైడ్ ఇంకా మనం పోలేదు. అది ఫర్దర్గా డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా మనం పోతాం. లాస్ట్ వరకు కూడా చేయాలనేది మన ఉద్దేశం. బట్ ఇష్యూ ఏంటిదంటే మనం రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు ఏ ఒక్క మనిషికి కూడా హాని జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని, అన్ని రకాల ఏజెన్సీస్ ఒపీనియన్ తీసుకొని, జిఎస్ఐ కావచ్చు, ఎన్జిఆర్ఐ కావచ్చు, మన ఆర్మీ కావచ్చు, లేకపోతే మన ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అన్ని ఏజెన్సీస్ ఒపీనియన్ తీసుకొని అన్ని ఏజెన్సీస్తో డిస్కషన్ చేసిన తర్వాతనే మనం రెస్క్యూ ఆపరేషన్ని ముందుకు తీసుకుంటున్నాం. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే ముందుకు తీసుకెళ్తాం. సో ఇప్పటికేమంటే లాస్ట్ 20 మీటర్స్ అది ఇప్పుడు వెంచర్ కావద్దు అంటున్నారు. సో మళ్ళీ వాళ్ళు స్టెబిలైజేషన్ అంతా చెక్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఇచ్చిన తర్వాతనే ఫర్దర్గా డిసిషన్ తీసుకుంటాం. సో ఇక్కడికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు రోబో నుంచి కూడా ఈ ఏదైతే మనం లాస్ట్ పోలేకపోతున్నామో అక్కడ రోబోస్ను మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి దానికి కూడా చెప్పడం జరిగింది. సో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దున వరకు మనకు రోబోస్ కూడా రావడం జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఈ రెస్క్యూ ఆపరేషన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 13.4 మార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 100 మీటర్ల దూరంలోనే ఆ ప్రమాదం ఏదైతే విరిగిపడిన బ్రోకెన్ టీబీఎం పార్ట్స్ ఉన్నాయో అవి మీరు చూడగలుగుతున్నారు. ఏ రోజు అయితే మొదటి రోజు జరిగినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా దాదాపు ఒక 2 కిలోమీటర్లు నడుచుకుని రావాల్సిన పరిస్థితి. ఈ రోజు ఈ ఏరియా వరకు మనం ఒక జస్ట్ 200 మీటర్లు నడిస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే, ఒకటి డీవాటరింగ్ అండ్ ఈ డీసిల్టేషన్ కంటిన్యూగా నడుస్తుంది. ప్లస్ ఏదైతే రైల్వే వారి సహకారంతో అల్ట్రాథర్మిక్ కటర్స్ యూజ్ చేసి కట్ చేసిన టీబీఎం బ్రోకెన్ పార్ట్స్ అన్నీ కూడా ఈ లోకో మీదుగా షిఫ్ట్ చేయడం పడుతుంది. దాంతోపాటు కన్వేయర్ బెల్ట్ రిపేర్ అవ్వకపోవడంతో మొత్తం ఈ మట్టినంతా కన్వేయర్ బెల్ట్ మీద వేసి బయటికి తీసుకోవడం అన్నది జరుగుతుంది. సైమల్టేనియస్గా లోపల ఐడెంటిఫైడ్ స్పాట్స్ దగ్గర డిగ్గింగ్ అన్నది నడుస్తుంది. ప్లస్ సర్వే టీమ్స్ జిఎస్ఐ, ఎన్జిఆర్ఐ, నేషనల్ సీస్మాలజీ ఇన్స్టిట్యూట్ ద్వారా జరిగిన ఏదైతే పరీక్షలు వాళ్ళు చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా సైమల్టేనియస్గా నడుస్తున్నాయి.